వేములవాడలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సైన్స్ డే ఇన్క్రెడిబుల్ ఇండియా 2026 వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప్ రామకృష్ణ, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, డైరెక్టర్లు కుమారి శంకర్, ఇప్పపూల వినోద్ మరియు కరెస్పాండెంట్ సన్నిధి వెంకటకృష్ణ హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. నేటి బాలలే రేపటి పౌరులనే నినాదంతో విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి దేశానికి కీర్తి ప్రతిష్ఠ తీసుకురావాలని ప్రభుత్వం ఇన్స్పైర్ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లోని శాస్త్రవేత్తల్ని వెలికితీస్తుందని పేర్కొన్నారు. ప్రతాప్ రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశ సాంప్రదాయాలు వైవిధ్యం ప్రతిబింబించేలా విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను అభినందించగా కరెస్పాండెంట్ సన్నిధి వెంకటకృష్ణ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పాఠశాల దశలోని గట్టి పునాది పడాలని ఆకాంక్షించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని పిల్లలు ప్రదర్శించిన శాస్త్ర విజ్ఞాన మరియు కళా నైపుణ్యాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్, నాయకులు రామతీర్థపు హరీష్, రేగుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు, చైర్పర్సన్ పుల్కం రాజు గారు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ గారు, కౌన్సిలర్స్, వేదిక అభ్యర్థులందరూ కూడా ప్రత్యేకంగా చిన్నపిల్లలకు చాలా కష్టంతో ఏ 10-15 నుంచి పనిచేస్తూ ఉన్నారో వారి కోసం వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎడ్యుకేషన్ అనేది విద్య అనేది చాలా కష్టంతో కాంపిటీషన్ అయిపోయింది. ఇప్పుడు మరి జీవితాలు ప్రతి పిల్లలు కూడా లిటరసీ అందించిన ఆలోచించారు. ప్రభుత్వాలు ఎంతో ఇది చేసినా కానీ సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కూడా పిల్లల చదువు కోసం లక్షలాది రూపాయలు ఇచ్చిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ఆశయాలను మనం తీర్చే విధంగా కూడా పనిచేసి ముందు తరాల కోసం, దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం మనం అందరం కూడా పనిచేయాలని కోరుతా ఉన్నాం. భారత్ మాతకి. కాలేజ్ స్కూల్లో ఈరోజు సైన్స్ డే సందర్భంగా నాతో పాటు వేదికైనటువంటి వేములవాడ మున్సిపాలిటీ చైర్మన్ పుల్కం రాజు గారు, మిత్రులు ప్రతాప్ రామకృష్ణ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ నరాల శేఖర్ గారు, గౌరవ కౌన్సిలర్లు శ్రీనివాస్ గారు, నీలావ గారు, కృష్ణవేణి హరీష్ గారు, సన్నిధి వెంకటకృష్ణ గారు, కృష్ణవేణి కాలేజ్ స్కూల్ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, వేములవాడ పట్టణ ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా ఈరోజు ఫిబ్రవరి 28 సైన్స్ డే సందర్భంగా మీ అందరికీ నా వైపు నుంచి శుభాకాంక్షలను తెలియజేస్తూ, సైన్స్ డే సందర్భంగా స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలలో ఉన్నటువంటి సృజనాత్మకం వెలికి తీయడానికి, ఆ చిన్నారులలో వారి ఆలోచనలో భాగంగా ఈ దేశం యొక్క సమగ్రతను చూపెట్టడం కానీ, దేశంలో ఉన్నటువంటి భక్తి భావాన్ని చూపెట్టడం కానీ, దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల యొక్క విశిష్టతను తెలియపడంలో కానీ, సైన్స్ రంగంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేటటువంటి ఆలోచనలు, చంద్రయానికి సంబంధించినటువంటి అంశాన్ని, మన భక్తి భావాన్ని, మన పండుగలను నేను తిరుగుతున్నప్పుడు మన యొక్క దేశంలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపేటటువంటి విద్యార్థులకు, వారి సహకరించిన ఉపాధ్యాయుని బృందానికి, వారి తల్లిదండ్రులందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు చెప్తా ఉన్నాను. మన ట్రెడిషనల్ను కాపాడుకుంటూ ముందుకు పోల్చినటువంటి అవసరం ఉన్నప్పుడు అలాంటివి చిన్ననాటి నుండే విద్యా బుద్ధులతో పాటు మన ట్రెడిషన్, మన సాంప్రదాయాన్ని, మన ఆచారాలను, మన ఇండియన్ కల్చర్, ఈ లౌకిక రాజ్యంలో ఉన్నటువంటి ఆలోచన కూడా చిన్ననాటి నుండే పిల్లల మదిలో తీసుకొని వెళ్ళినట్టయితే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఒక క్రమశిక్షణ ముందుకు పోవడానికి అవకాశం. అట్టి ఆలోచన ఈరోజు సైన్స్ డే సందర్భంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో వారి యొక్క సృజనాత్మకం వెలికి తీసి వారిలో ఉన్న ఆలోచన మనందరూ కూడా చూడడం జరిగింది. మన దేశం యొక్క ఔన్నత్యం కూడా చాలా గొప్పది.
ఈరోజు కేవలం విద్యనే కాకుండా విద్యతో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడంతో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా పెంపొందించుకోవడంతో పాటు ఈ దేశ పౌరుడిగా భవిష్యత్తులో తీర్చిదిద్దిన తర్వాత మన దేశాన్ని మన ప్రాంతాన్ని కాపాడుకోవడం చేసుకునేటువంటి చక్కటి కార్యక్రమాలను ఈ వయసు నుండే విద్యార్థులకు అందివ్వడం మనం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా పిల్లలు మరి ఇలాంటివి జొప్పించడము వారి ద్వారానే ఆయా కార్యక్రమాలను బాహ్య ప్రపంచం చూపెట్టడం అంటే వారిలో ఇది దీర్ఘకాలికంగా ఉండిపోయే విధంగా ఉండేటువంటి అంటే ఒక రకంగా ప్రాక్టికల్గా చేసి చూపించే సందర్భం. మనం థియరీనే కాకుండా ప్రాక్టికల్ కూడా చేసి చూపించే క్రమంలో ఇవి ఎందుకు కూడా ఈ చిన్నారులో మనిస్కంలో ఉండిపోయి చక్కగా ముందుకు పోవడానికి అవకాశం ఉండేటువంటి కార్యక్రమం. ఈరోజు విద్యకున్న ఇంపార్టెన్స్ ఇంత అంత కాదు. గతంలో విద్య నేర్చుకోవడానికి ఇబ్బంది పడే సందర్భాలు ఉంటే ఈరోజు తల్లిదండ్రులు ఎంత కష్టమైనా సరే మా పిల్లలు బాగా చదివించుకోవాలని చెప్పండి అటు ప్రభుత్వం వైపు కానీ ప్రైవేట్ వైపు కానీ ఆ పిల్లలు పంపించి చక్కగా విద్యాబుద్ధులు చెప్పుకునేటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత విద్యకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. మీరందరూ కూడా గమనించి పేదలు చదువుకునేటువంటి గురుకుల పాఠశాలలో డైట్ ఛార్జీలు 40% పెంచడంతో పాటు కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచి నాణ్యమైనటువంటి భోజనాన్ని అందివ్వాలి, నాణ్యమైన విద్యను కూడా అందివ్వాలని చెప్పని ఒక లక్ష్యంగా తీసుకొని ముందుకు పోతున్న సందర్భం. ప్రయోజకుడు కాబోతున్నాడు. చక్కగా విద్యాబుద్ధులతో పాటు సామాజిక బాధ్యతగా, సాంఘిక బాధ్యతగా దేశంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా మన దేశంలో ఉన్న సాంప్రదాయాన్ని కాపాడే కార్యక్రమంలో ఇన్ని చక్కటి కార్యక్రమాలలో ఉంటుందని చెప్పని కూడా తల్లిదండ్రులు కూడా ఆనందిస్తున్నట్టు వేళ వారందరికీ కూడా అభినందనలు చెప్తూ తప్పనిసరిగా మీ పిల్లలు మీరు ఏదైతే ఆశిస్తున్న స్థాయిలో రాణించాలని దానికి తగ్గట్టుగా ఈ పాఠశాలలు విద్యాలయాలు కూడా పనిచేయాలని చెప్పని కోరుకుంటూ